ఇది మన బండి. సో ఇలాంటిదే ఇంకోటి చూపిస్తాను, ఇక్కడ ఉంది. సో మనోడు దీనికి చాలా సెట్టింగ్లు చేశాడు. ఇందులో టైం అనేది తప్పు ఉంది, 1:49 అవుతుంది. ఓకే, అందరూ మీటప్ అయిపోయాం ఇక్కడ. ఏదో మొత్తం ఏదో బైకర్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది హైదరాబాద్లో. ముందుకెళ్ళి చూపిస్తాను, చూడండి ఎంతమంది ఉన్నారో. ముందు ఇంకెంతమంది ఉన్నారో ఐడియా లేదు అసలు. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు సండే, 5th ఫిబ్రవరి. సో మేము అందరం కలిసి సంగారెడ్డి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ 6కి బిహెచ్ఎల్ దగ్గర మీటప్ అని చెప్పారు. సో నేను ఆల్రెడీ 5:10 అవుతుంది, 10 minutes లేట్ నేను స్టార్ట్ అవడంలో. ఆడికి వెళ్ళేసరికి ఎట్లా అయినా 6:20, 6:30 అవుతుంది. సో మనం మన రైడింగ్ గేర్ వేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఇందులో టైం అనేది తప్పు ఉంది, 1:49 అవుతుంది. ఓకే, ఫ్యూల్ కూడా ఏం కొట్టియలేదు. చూద్దాం, వెళ్తూ పెట్రోల్ బంక్స్ ఏమైనా ఓపెన్ ఉంటే కొట్టిద్దాం, లేదంటే మీటప్ జరిగిన తర్వాత సంగారెడ్డి ఎట్లాగో వెళ్తూ ఉంటాం కదా, సో అక్కడ దారిలో ఎక్కడైనా చేపిద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నర్బాదూర్ కార్కి రైడ్ విత్ ఎన్బీకే. సో మనం అయితే ఇప్పుడు సంగారెడ్డి వెళ్ళబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2 మీటప్స్ పాయింట్స్ ఉన్నాయి నాకు. ఒకటి కుకట్పల్లి వైజింగ్షన్ కియా షోరూమ్ దగ్గర, ఇంకోటి బిహెచ్ఎల్ దగ్గర. అందరు కలుస్తున్నారు. సో అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్తాం అన్నమాట. సంగారెడ్డి కడక్ చాయ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది. సో అక్కడికి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాము. సో మే కానీ జూన్లో కానీ నేను లదాఖ్కి రైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఈ లగేజ్ అంతా సెటప్ చేసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే శాటిల్ బ్యాగ్స్ అనేవి తీసుకోవాలి. సో మనం చూద్దాం, బడ్జెట్ని బట్టి ఒక్కొక్కటి తీసుకొని మనం లదాఖ్ కోసం ప్రిపేర్ అయిపోతా. ఓకే, కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గరకు వచ్చేసాను. టైం ఎంత అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా అయితే పని చేయట్లేదు. వాచ్ అయితే చేదుకుంది, తీయలేను ఇప్పుడు. సో కియా షోరూమ్ దీనికి ఆపోజిట్లో ఉంది. సో మనోడు ఎక్కడున్నాడో తెలియదు ఎగ్జాక్ట్లీగా. ఓకే, అందరూ మీటప్ అయిపోయాం ఇక్కడ. జస్ట్ ఇంకా మనోడు ఫుడ్మెన్ శ్రీకాంత్ రావాలి, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. అక్కడే ఉండమంటే ఇక్కడికి వచ్చేసాడు. సో మన అరవింద్ మోటో బ్లాగ్స్, సునీల్ సక్సేనా, అక్కి, టీటోస్, అజయ్ మోటో బ్లాగ్స్, తరుణ్. సో అందరం ఇక్కడికి వచ్చేసాము. సో ఇంకో 2 minutesలో స్టార్ట్ అవుతాము. అయ్యా, ఇది ఉండట్టుండి ఒకటేసారి ఆఫ్ అయిపోయింది, ఎందుకో మరి. ఓకే, పెట్రోల్ 109.65 ఉంది. సో మనము ఒక 500 ఏమో కొట్టించుదాం. ఎక్కడ దాకా వెళ్తారన్నా మీరు? సంగారెడ్డి. అంతే. మార్నింగ్ జాగింగ్, వాకింగ్ అన్నీ చేపిస్తున్నాడుగా. నా దగ్గర ఈ ఒక ప్రాబ్లం ఉంది, షేక్ అవుతుంది హ్యాండిల్. అన్నది క్లచ్ ప్లేట్లు ఏమో పోయాయంట. సో అన్న కూడా స్లోగా వెళ్తున్నాడు. మొత్తం ఏదో బైకర్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది హైదరాబాద్లో. సో చాలామంది రైడర్స్ వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారో ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ. మేబీ అందరూ ఇదే మీటప్ పాయింట్ అనుకుంటా. నేను ముందుకెళ్ళి చూపిస్తాను, చూడండి ఎంతమంది ఉన్నారో. ముందు ఇంకెంతమంది ఉన్నారో ఐడియా లేదు అసలు. చాలా పనులు వచ్చాయి. సో మన మీటప్ పాయింట్ అయితే ఇక్కడే, చూద్దాం. మార్నింగ్ 7 ఏమో అవుతుంది. సో అందరం ఇక్కడే మీటప్ అయ్యాము. సో సంథింగ్ ఇక్కడ నుంచి ఇప్పుడు కడక్ చాయ్ అని చెప్పి అక్కడికి వెళ్తాం అందరం. సో హాయ్,
ఈజ్ ఎన్బీకే అంతే. నందమూరి వాయిస్ వస్తుందో రావట్లేదో తెలియదు, ఎందుకంటే పద్దాక చెక్ చేసుకుంటున్నాను నేను. గోవాకి వెళ్ళేటప్పుడు అసలు వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. ఇంటికి వచ్చాక అసలు ఎక్కడ ఏం మాట్లాడాను నాకే తెలియదు. వాయిస్ ఓవర్ ఇవ్వలేక కింద మీద పడ్డాను నేను. సో అందుకే నేను ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను వాయిస్ వస్తుందా రావట్లేదా అని చెప్పి. ఈ కలర్ బాగుందబ్బా, నాకు ఈ కలర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం నాకు. ఈ ఇంటర్సెప్టర్లో ఈ బ్లూ, నావీ బ్లూ అంటారా సంథింగ్ ఏదో బాగుంటుంది. సో ఈమె గర్ల్ అనుకుంటా. యా గీతూ రైడర్, R15 గీతూ రైడర్. వ్లాగ్స్ చూడండి అర్థమవుతుంది. నేను ఒకటి చూపిస్తాను, నా బండి ఎట్లా షేక్ అవుతుందో చూడండి. ఇది ప్రాబ్లం అనేది, ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు అసలు. ఏమైందని అడుగుతున్నాడు. ఏమైంది నాకేం తెలుసు ఏమవుతుందో. తెలీదు ఏమైందో తెలీదు. ట్రాఫిక్ మాత్రం పొద్దున ఘోరంగా ఉంది. అంతా ఏపీ నుంచి వచ్చిన బస్సెస్ అన్నీ ఇప్పుడు డ్రాప్ ఆఫ్ అవుతున్నాయి. ఇంతమందితో రైడ్ చేస్తుంటే వ్లాగ్ చేయడమే మర్చిపోతాను నేను అసలు. చూడాలి బండి సంగతి ఏందో. నేను ఇంకా దీన్ని లదాఖ్కి ఇంకా స్పిటికి అట్లా తీసుకుని వెళ్దామని అనుకున్నాను. కాకపోతే ఇది ఇప్పుడే హ్యాండ్ ఇచ్చింది. తిరిగింది కూడా 7,875 కిలోమీటర్లు ఏమో తిరిగింది. సో లైన్గా ఇట్లా వెళ్తుంటే మస్తు అనిపిస్తుంది అసలు, సింగిల్గా. ఇంకా ఉన్నాయి వెనుక బైక్స్. అసలు ఈరోజు హైదరాబాద్లో బైకర్స్ ఫెస్టివల్ జరుగుతుంది, అట్లాగే ఉంది. హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ నుంచి ఇప్పుడు సంగారెడ్డి తీసుకెళ్తున్నాం. ముందు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫాగ్ అనేది. మీకు ఇందులో కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మొత్తం ఫాగే ఉంది. సైలెన్సర్ మార్పించుకోండి కానీ కొంచెం బీటింగ్ అనేది కొంచెం వేరేది పెట్టేయండి. అది ఏంది మైండ్ ఖరాబ్ అవుతుంది. మరీ అట్లా పెట్టద్దు. క్లాసిక్ బుల్లెట్లో ఏదైతే తంబు వస్తుందో అదే పెట్టాలి, అది బాగా అనిపిస్తుంది. ఓకే, దగ్గర సంగారెడ్డికి ఇంకా 20-30 కిలోమీటర్స్ ముందే కడక్ చాయ్ అని చెప్పి ఓ రెస్టారెంట్ ఉంది. సో చాయ్కి టిఫిన్స్కి చాలా ఫేమస్ ఇది. మేము కూడా టిఫిన్స్ తిన్నాము, చాలా బాగున్నాయి టిఫిన్స్. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ హైవేలో హైదరాబాద్ నుంచి బీదర్కి వెళ్ళే హైవేలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీటప్ కోసం చాలామంది వచ్చారు. మీరు చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడే అని కాదు, అక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంది. ఈ హోటల్ మొత్తం మా బైకర్స్తో నిండిపోయింది. సో నేను నాలాంటిది ఇంకో బండి కూడా చూపిస్తాను. కస్టమైజ్ మాత్రం బాగా చేశాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు CB 200X లాగా అయితే లేదు. నేను మీకు చూపిస్తాను రండి. యాక్చువల్గా ఇది మన బండి. సో ఇలాంటిదే ఇంకోటి చూపిస్తాను, ఇక్కడ ఉంది. సో మనోడు దీనికి చాలా సెట్టింగ్లు చేశాడు. కింద గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడం కోసం వెనుక ఇక్కడ సస్పెన్షన్ ఉంటుంది. సో ఈ సస్పెన్షన్కి ఒక ప్లేట్ వేయించాడంట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ బండికి పెరిగింది. సో నేను కూడా అదే వేయిద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి మనోడు ఈ హ్యాండిల్ కూడా మార్చాడు. సేమ్ ఇందాక అడిగాను డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ వేయించాను, అంతా కోటి అంట. సో మనోడు ఎగ్జాస్ట్ కూడా మార్పించాడు, చాలా బాగుంది. ఒక అడ్వెంచర్ టూరర్ లాగా ఉంది సేమ్. సో మనది చూస్తే మాత్రం ఇది ఒక స్పోర్ట్స్ టైప్లో ఒకటి బండి లాగా ఉంది. సో మనోది చూస్తే సేమ్ హెవీ లగేజ్ అడ్వెంచర్ బైక్ లాగే ఉంది. నేను కూడా నెక్స్ట్ సేమ్ ఇలాగే చేపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఇది కింద తగులుతుంది సైలెన్సర్. ఇంకోటి నా టైర్ కూడా వాబుల్ అవుతుంది. సో
నాకైతే ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో సేమ్ ఈ బండికి కూడా సేమ్ అట్లాగే ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో చేయించాడు, బాగానే ఉంది. సో మనం కూడా ఇట్లాగే కస్టమైజ్ చేపిద్దాం మనది కూడా. సో అప్పుడు నేను మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవుతాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ బండితో అయితే నేను సాటిస్ఫై అయితే లేను. మీటప్ అయితే అయిపోయింది. సో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు. రికార్డ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ విన్నాను. ఇది ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట, అంతే. సో ముందేదో పని ఉందంట, అది చూసేసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోతాం. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సైనింగ్ ఆఫ్ రైడ్ విత్ NBK.